పూర్వం విజయపురం అనే అందమైన పచ్చటి గ్రామాన్ని రాఘవేంద్ర అనే మునసబు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా ఆ గ్రామాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. పిల్లలు కూడా లేకపోవడంతో ప్రజల్నే కన్నబిడ్డలా చూసుకున్నాడు. వయసు మీద పడుతూ ఉండడంతో ఎవరినైనా సమర్థుణ్ణి చూసి మునసబుని చెయ్యాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ ఊరి పూజారి మరియు స్నేహితుడైన శాస్త్రిని పిలిపించాడు. శాస్త్రి, నాకు వయసు మీద పడుతుంది. ఈ గ్రామాన్ని ఒకరికి అప్పగించకుండా నేను శరీరాన్ని వదిలిపెట్టలేను. మంచి నాయకత్వం ఉంటే గ్రామం బావుంటుంది. మరేం చేద్దామనుకున్నావురా? ఏమైనా ఉపాయం ఉందా? కొత్త మునసబు కావాలి, రావాలి, నా వారసుడు. నీకు వారసుడు లేడు గదా, మరి కొత్త మునసబు ఎలా వస్తాడు? అయినా నువ్విప్పుడు బాగానే ఉన్నావు అంటూ అనుమానంగా అడిగాడు. దానికి రాఘవేంద్రవర్మ కూడా నవ్వుతూ ఈ విధంగా సమాధానమిచ్చాడు. మంచి మునసబుకి నేను సలహాదారుడిగా ఉంటాను. మన అనుభవం, వారి చురుకుదనంతో గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. శాస్త్రి, ఒక రాజ్యానికి యువరాజు కావాలంటే రక్తం పంచుకునే పుట్టాలి. కాని గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలంటే నా సిద్ధాంతాలు వంటబడితే చాలు అంటూ ధైర్యంగా చెప్పాడు. అసలు సుబ్రహ్మణ్య శాస్త్రికి ఏమీ అర్థం కాలేదు. దాంతో రాఘవేంద్రవర్మ తన దగ్గర ఉన్న పథకాన్ని సుబ్రహ్మణ్య శాస్త్రికి వివరించాడు. దాంతో సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా ఆనందపడ్డాడు. వెంటనే బయటకు వెళ్లి చాటింపు వేసే వ్యక్తిని పిలిపించాడు. నువ్వు ఒక విషయాన్ని చాటింపు వెయ్యాలి. మన ఊర్లో ఉన్న అందరి యువకులకి ఈ విషయం చేరాలి అని మొత్తం విషయం చెప్పాడు. వెంటనే దండోరా మల్లన్న వీధి వీధి సందు సందు తిరుగుతూ దండోరా వేశాడు. 50 మంది ప్రజలకి తెలియజేయిందేమనగా, గ్రామానికి కొత్త మునసబయ్యే అవకాశం మీలో ఎవరికైనా ఉంది. ఆసక్తి ఉన్న యువతీ యువకులు రేపు సభకి రావాల్సిందిగా మన పాత మునసబుగారి ఆదేశమహో అంటూ చాటింపు వేశాడు. దాంతో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే చాలామంది యువకులు తర్వాత రోజు సభకి ప్రయాణమయ్యారు. తర్వాత రోజు యువకులందరితో రచ్చబండ కలకలలాడిపోయింది. అందరి యువకులొచ్చాక సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడడం మొదలుపెట్టారు. యువకుల్లారా, మీ అందరికీ ముందుగా ఇక్కడికొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ మాటలు ప్రారంభించాడు. పిలిపించిన పని చెప్పు. అవతల మాకు బోలెడు పనులున్నాయి. మునసబైతే జీతం ఎంతిస్తారు? అంటూ యువకులు సరదాగా మాట్లాడుతూ సరదా చేయడం మొదలుపెట్టారు. వాటన్నిటికీ రాఘవేంద్రవర్మ మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి చాలా సంతోషపడి నవ్వుకున్నారు. మీతో ఒక విషయం చెప్పాలి. రాజుగారి దగ్గర మాయా అద్దం ఉంది. మాయా అద్దం అంటే మగవాళ్ళదా ఆడవాళ్ళదా? అంటూ మాయా అద్దం గురించి యువకులంతా తమాషా చేయడం మొదలుపెట్టారు. శాస్త్రి రాఘవేంద్ర కూడా యువకులతో కలిసి నవ్వి ఆ మాయా అద్దాన్ని తీసుకొచ్చి చూపించారు. ఆ అద్దం చాలా ప్రత్యేకంగా ఉండడంతో యువకులంతా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. ఇది ఒక మహర్షి మన మునసబు గారికి బహుమానంగా ఇచ్చారు. మునసబయ్యే లక్షణాలు ఉన్నాయి అని నమ్మితే మీరు ఆ అద్దంలో చూసుకోవాలి. అంతే, ఇంతకన్నా పెద్ద పరీక్ష లేదు అని చెప్పడంతో యువకులతో పాటు ప్రజలంతా ఆశ్చర్యంగా చూశారు. అద్దంలో ముఖం చూసుకోవడమేంట్రా? మనమేమైనా అందాల పోటీకొచ్చామా? ఇప్పుడేంట్రా, అద్దంలో ముఖం చూసుకుని ముస్తాబవ్వాలా? అంటూ ఎవరికీ అర్థం కాక తలగోక్కుంటున్నారు. యువకుల్లో ఉన్న గందరగోళం రాఘవేంద్రవర్మకి అర్థమైంది. రాఘవేంద్రవర్మ అరుగు మీద నుంచి లేచి, యువకుల్లారా, నాకు విషయం అర్థమైంది. మీకున్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ఇది మాయా అద్దం. మీలో మునసబుని నిర్ణయించే అద్దం ఇదే. ఇందులో ముఖం మీద మచ్చలు కనబడకపోతే మీరే మునసబవుతారు అని అంటాడు. అప్పుడు అందరూ ఓ సింతేనా అంటూ పైకి లేచి చూడ్డానికొచ్చారు. దాంతో రాఘవేంద్రవర్మ మధ్యలో కల్పించుకొని, యువకుల్లారా, మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కాని అందులో చూసే ముందు
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పూర్వం తప్పులు చేసిన వాళ్ళు, మనసులో చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు అందులో చూస్తే మీకు మచ్చలు కనిపిస్తాయి. అలా మచ్చలు కనబడితే మునసబుగా మీరు అనర్హులు అనగానే అందరూ నిరాశపడ్డారు. ఎంత అత్యుత్సాహంగా పైకి లేచారో అంతే వేగంగా డీలా పడిపోయి కూర్చున్నారు. వచ్చిన వారిలో కొంతమంది చూసుకోవడానికి ముందుకొచ్చారు. మీరందరూ అద్దంలో చూసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? అనగానే దానికి సిద్ధం అన్నట్టు తల ఊపారు. అందరూ చాలా మొండిగా ముందుకొచ్చి అద్దంలో చూసుకోవడానికి వచ్చిన వారిని చూసి రాఘవేంద్రవర్మ కొంచెం నవ్వాడు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలి. మీరు చేసిన తప్పు అద్దంలో కనబడుతుంది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రాఘవేంద్రవర్మ మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంకేం యువకుల్లారా, రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మునసబు మీరే అవుతారు. మచ్చలు లేని ముఖం మునసబవుతుంది. ఇదే మన పాత మునసబు గారి తీర్పు అని అన్నాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో రామదాసు అనే వ్యక్తి ముందుకొచ్చాడు. నేను మాయాద్దంలో ముఖం చూసుకుంటాను అని చెప్పాడు. రాఘవేంద్రవర్మ శాస్త్రితో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. రామదాసు ధైర్యంగా ముందుకెళ్లి ఆ మాయా అద్దంలో తన మొహాన్ని చూసుకున్నాడు. కాని ఆ మాయా అద్దంలో అతనికి ఎటువంటి మచ్చలు కనిపించలేదు. దాంతో ఆ యువకుడి ఆనందానికి అవధులలేవు. రాఘవేంద్రవర్మ రామదాసుని దగ్గరికి పిలిచి ఈ విధంగా అడిగాడు. అంత ధైర్యంగా వెళ్ళి చూశావు, నువ్వే తప్పు చేయలేదా? తప్పులు చేయకుండా ఎవరుంటారు మున్సబ్ గారు? నేను తప్పులు చేశాను, కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాను. వేరే వాళ్ళు అలాంటి తప్పు చేస్తే ముందుగానే హెచ్చరిస్తాను అంటూ తడబడకుండా చెప్పాడు. దాంతో రాఘవేంద్రవర్మ చాలా సంతోషపడ్డాడు. యువకుల్లారా, మీ అందరూ నన్ను మన్నించాలి. ఇది ఎలాంటి మాయా అద్దము కాదు, మామూలు సాధారణ అద్దమే అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. మాకు పనిలేక ఇక్కడికి వచ్చామైతే అని అందరూ నసుగుతున్నారు. నువ్వు చేసిన తప్పు ఏదైనా నిజంగా అక్కడ కనబడి ఉంటే ఏమయ్యేది? మున్సబ్ గారు, తప్పులు మానవ నైజం. మరి ఎందుకు చూసుకున్నావు? అయ్యో, అందరిలానే నేను మునసబవుదామని వచ్చాను. కాని మీరు మాయా అద్దం గురించి చెప్పారు. నేను ఎవరినీ మోసం చేయలేదు. నా వల్ల ఎవరూ నష్టపోలేదు. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలియని తప్పు ఏదైనా జరిగిందేమో అని ఇందులో ముఖం చూసుకున్నాను. ఆ మాట వినగానే రాఘవేంద్రవర్మ మనసులో సంతోషం ఉప్పొంగిపోయింది. యువకుల్లారా, మీ సమయం కేటాయించినందుకు చాలా సంతోషం. కాని ఇది మాయా అద్దమని తెలిసినా ముందుకొచ్చి ధైర్యం చేశాడు రామదాసు. అతని ధైర్యం నచ్చింది. తప్పుల నుంచి నేర్చుకుంటున్నా అంటున్నాడు కాబట్టి అతని గుణం మంచిది. అందుకే ఆ యువకుణ్ణి మన గ్రామానికి నేను కొత్త మున్సబుగా ప్రకటిస్తున్నాను అనగానే చప్పట్లతో రచ్చబండంతా మోగిపోయింది. తర్వాత నుంచి రాఘవేంద్రవర్మ అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి రామదాసుకి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. రామదాసు మంచి గుణానికి రాఘవేంద్రవర్మ సలహాలతో ఆ గ్రామం సస్యశ్యామలమయ్యింది. మునసబుగారు ఆ కుర్రాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారో సుబ్రహ్మణ్య శాస్త్రికి అప్పుడు అర్థమైంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలు. సింహాచలం అనే ఊరికి దగ్గర్లో ఉన్న అడవి గుండా సోమయ్య అనే వ్యక్తి పెద్ద సంచి నిండా కొన్ని వస్తువులు తీసుకుని చీకట్లో వెళ్తూ ఉన్నాడు. అతనికి ఆ దారి అంతా చీకట్లో సరిగా కనిపించకపోవడంతో సోమయ్య కింద మీద పడుతూ లేస్తూ ఆ సంచిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతనికి దారిలో పెద్ద నది ఒకటి అడ్డం వచ్చింది. అది చూసి అక్కడే ఆగిపోయిన సోమయ్య, అరే, ఈ ఏర్లో నీటి ప్రవాహం మరి ఎక్కువగా ఉందే. ఇప్పుడు ఈ ఏర్ని దాటడం ఎలా? ఎంత అర్ధరాత్రి, తెప్పవాళ్ళు కూడా ఎవరో ఉండరు ఈ ఏర్ని దాటించడానికి అని అనుకుంటూ అక్కడే అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు సోమయ్యకి కొద్దిగా దూరంగా చెట్టు పొదల్లో ఒక తెప్ప కనిపించింది. ఆ తెప్పని చూడగానే సోమయ్య మనసు ఎంతో సంతోషం కలిగింది. ఆహా, ఈ ఏరు దాటడానికి ఆ భగవంతుడే నాకు ఈ తెప్పని చూపించుంటాడు. నేను ఈ తెప్ప సహాయంతో ఈ ఏర్ని దాటుతాను అని అనుకుంటూ సోమయ్య ఆ తెప్ప దగ్గరికి వెళ్లి
దాన్ని ఆ పొదల్లో నుండి బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ సమయాన ఆ పొదల అలికిడికి అక్కడే తెప్ప పక్కనే నిద్రిస్తున్న తెప్ప యజమానైన గిరి కోపంగా లేచి, రేయ్, ఎవడ్రా నాది తెలియకుండా దొంగతనంగా నా తెప్పని లాగుతుంది? ఎవడువాడు? అంటూ గిరి గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు సోమయ్య భయపడిపోయి గిరి ముందుకొచ్చి, అయ్యా, తప్పైపోయిందయ్యా. నేను ఈ ఏర్ని దాటాలని అనుకుని తెప్ప కోసం చూస్తుంటే నాకు దూరం నుంచి ఈ తెప్ప ఈ పొదల్లో కనిపించిందయ్యా. దీనికి సంబంధించిన వాళ్ళెవరూ లేరనుకొని. అంటూ సోమయ్య తన మాటని పూర్తి చేసే లోపే గిరి కోపంగా, దీని యజమానంటూ ఎవరూ లేరనుకొని ఈ తెప్పని దొంగతనం చేయాలనుకున్నావా ఏంటి? అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారయ్యా. నాకు ఈ తెప్పని దొంగిలించాలనే ఉద్దేశం లేదయ్యా. నేను ఊరూరా తిరిగి ఇదిగో ఈ సంచిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని జీవించేవాణ్ణి. అందులో భాగంగానే నేను ఈ సంచిలోని వస్తువుల్ని ఈ ఏరవతలు ఉన్న గ్రామంలో అమ్మడానికి వెళ్తున్నానయ్యా. అందుకోసం ఏర్ దాటడానికి ఈ తెప్ప నాకు అవసరమయ్యా అంటూ సోమయ్య తన గురించి చెప్పాడు. సోమయ్య మాటలు విన్న గిరి, ఓహో, అలాగా, సరే. అలా అయితే నిన్ను నీ సంచిని అవతల ఒడ్డుకు చేర్చాలంటావు, అంతేగా అని అడిగాడు గిరి. అందుకు సోమయ్య ఎంతో సంతోషిస్తూ, అవునయ్యా, మీరు సరిగ్గానే కనిపెట్టారు. కాస్త నన్ను ఈ ఏరు దాటించి పుణ్యం కట్టుకోండయ్యా అంటూ సోమయ్య గిరిని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. అప్పుడు గిరి కొంతసేపటికి ఒప్పుకొని, సరే అలాగే, కానీ ఈ పుణ్యాలతో నాకు కడుపు నిండదుగా. ఈ పుణ్యాన్ని నేను కొట్లో ఇస్తే నాకు సరుకులేమివ్వరుగా. మరట్టా ఈ పుణ్యాన్ని నేనేం చేసుకోను అంటూ గిరి సోమయ్య వైపు చూస్తూ నసుగుతూ ఉన్నాడు. గిరి మనసులోని ఆశని గమనించిన సోమయ్య, అయ్యా, మీరు చెప్పేది నాకు అర్థమవుతుందయ్యా. ఈ వస్తువులను నమ్మితే నాకు 10 కాసులు వస్తాయి. అందుకుగాను మీరు నన్ను ఈ రాత్రికి ఏరు దాటిచ్చి మళ్ళీ ఈ టేప్ తీసుకొచ్చి వదిలేస్తే మీకు కాసు ఇస్తానయ్యా అంటూ సోమయ్య గిరికి చెప్పాడు. అప్పుడు గిరి చాలా సంతోషంగా, ఓ, ఇలా ఓ కాసు ఇస్తానన్నావు, బాగుంది. ఇంక చూడు, ఈ గిరి ఎట్టా తెప్పని నీళ్ళలో వదిలి తెడ్డేస్తాడు అంటూ సంతోషంగా తెప్పని నీళ్ళలోకి తోసి, రావ్యా, వచ్చి తెప్పలో కూర్చో అని చెప్పి సోమయ్య వస్తువుల సంచిని కూడా తెప్పలో వేసుకుని అవతలి ఒడ్డుకి చేర్చాడు గిరి. ఇదిగోనయ్యా, నీ ఒడ్డొచ్చేసింది. ఇక నా కాసులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు గిరి. అప్పుడు సోమయ్య, అదేంటయ్యా, మన బేరం మళ్ళీ నన్ను అవతలొడ్డుకు చేర్చాలి కదా. అప్పుడే కాసు అడిగితే అట్టా? నువ్విక్కడే ఉండు, నేను వస్తువులు అమ్ముకొస్తాను అని చెప్పేసి సోమయ్య ఆ ఊర్లోకి వెళ్లి రాత్రిపూటంతా నిశ్శబ్దంగా ఉండగా సోమయ్య పెద్దగా శబ్దం చేస్తూ, రావాలమ్మా, రావాలి. ఈరోజు మీ ఇంటికి మీ వీధికి అధిక ధర అయిన వస్తువులు ఎంతో ప్రియమైన ధరలకే మీ ముందు తీసుకొచ్చాడు ఈ సోమయ్య. త్వరగా రావాలమ్మా. ఎంత త్వరగా వస్తే అంత మంచి వస్తువు మీ ఇంట్లో ఉంటుంది అంటూ సోమయ్య పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అది విని అన్ని ఇళ్లలో ఉన్న ప్రజలు బయటికొచ్చి చూడగా ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టు కింద సోమయ్య తను తీసుకొచ్చిన వస్తువులన్నీ రాశిగా పోసిపెట్టాడు. ప్రజలందరూ అక్కడికొచ్చి ఆ వస్తువులను చూసి, అరే పిన్ని, ఈ గరిట చూసావు? ఎంత బాగుందో కదా. ఏమయ్యా, ఈ గరిట ఎంత? ఓ కాసమ్మా. ఏంటి, ఈ గరిట ఒక కాసా? అంతివ్వలేను, ఒక అరకాసిస్తాను. అలా అయితేనే ఇవ్వు, లేదంటే లేదు అని చెప్పింది ఆ పెద్దావిడ. దాంతో సోమయ్య, అట్టాగి తల్లి, మీరే ఎట్టాగంటే అట్ట, ఆ అరకాసు ఇవ్వండి అని చెప్పి సోమయ్య ఆవిడ దగ్గర నుండి అరకాసు తీసుకున్నాడు. అలా అందరూ అక్కడికొచ్చి సోమయ్యతో బేరం మాట్లాడుకుని వారికి నచ్చిన వస్తువులను తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. 1 గంటలోనే సోమయ్య తెచ్చిన వస్తువులన్నీ కొనేశారు ఆ గ్రామ ప్రజలు. ఇక సోమయ్య తన ఖాళీ సంచితో తిరిగి వెళ్లిపోతూ ఉంటే, ఏమయ్యా, మళ్ళీ నువ్వెప్పుడొస్తావు చెప్పు, నీ దగ్గర వస్తువులవి మంచిగా ఉన్నాయి అని అడిగింది. అప్పుడు సోమయ్య, అమ్మా, నేను ప్రతి ఆదివారం రాత్రికి వస్తాను తల్లి అని చెప్పి తిరిగి ఏరు దగ్గర ఉన్న తెప్ప దగ్గరికి వెళ్లాడు. గిరి సోమయ్యని మళ్లీ ఏరవతలి వైపు తీసుకుని వెళ్లి వదిలిపెడతాడు. నీ వ్యాపారం బాగా జరిగినట్టుందే, ఖాళీ సంచితోనే తిరిగొచ్చావు అని గిరి అడిగాడు. అప్పుడు సోమయ్య ఎంతో సంతోషిస్తూ, అవునయ్యా, మీ ఊళ్ళో అందరూ నా దగ్గరున్న వస్తువులన్నీ కొనేశారు. మరేమనుకుంటున్నావు మా ఊరి ప్రజలంటే? ఆయన మా ఊరి చుట్టూ నీరే ఉంది. ఏ నెలకో 2 నెలలకో ఏరు దాటి సంతకెళ్తారు. అప్పటిదాకా ఎవరు ఏది కొనలేరు. ఇదిగో ఇప్పుడు నువ్వేమో ఏకంగా వాళ్ళ దగ్గరికి వస్తువులు తీసుకెళ్ళావు. ఇంక కొనకేం చేస్తారు? సరే, నా కాసు నాకు ఇవ్వు
అని అడిగాడు గిరి. అప్పుడు సోమయ్య తన జేబులో నుండి 2 కాసులు తీసి ఇచ్చాడు. అది చూసిన గిరి, ఇదేంటి, మనం మాట్లాడుకుంది ఒక్కాసేగా, నువ్వు పొరపాటున 2 కాసులు ఇచ్చావు అని చెప్పాడు. అప్పుడు సోమయ్య నవ్వుతూ, మీ ఊర్లో నాకు వ్యాపారం బాగా జరిగిందిలే, అనుకున్న దానికంటే ఎక్కువ లాభమే వచ్చింది. అదంతా నువ్వు నీ తెప్పలో నన్ను ఈ ఊరు దాటించడం వల్లేగా జరిగింది. అందుకే నీకు 1 కాసు ఎక్కువ ఇచ్చాను అని చెప్పాడు. అందుకు గిరి ఎంతగానో సంతోషించాడు. మీరు మళ్ళీ ఎప్పుడొస్తారో చెప్పండి, అప్పుడు మీకోసం ఈ తెప్పతో ఇక్కడ ఎదురు చూస్తా ఉంటాను అని చెప్పాడు గిరి. అప్పుడు సోమయ్య, నేను మళ్ళీ ఆదివారం ఇదిగో ఈ సమయానికే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ సోమయ్య చెప్పినట్టుగానే ప్రతి ఆదివారం వస్తువులని అమ్మేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పటిలాగే సోమయ్య ఆ గ్రామంలోకి వచ్చి వస్తువులని అమ్ముతూ ఉండగా ఒక వ్యక్తి సందేహంగా, అదేంటయ్యా, నువ్వు పగలంతా ఏం చేస్తావు, రాత్రిపూట వచ్చి వ్యాపారం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు సోమయ్య, ఏం లేదండి, నేను పగలు పట్నంలో పనిచేస్తా ఉంటాను. కానీ ఈ మధ్య నా కుటుంబ పరిస్థితి ఏమీ బాగోలా, అందుకే ఎక్కువ డబ్బులు కావాలి, అందుకోసం ఇదిగో ఇట రాత్రిపూట కూడా వ్యాపారం చేస్తున్నాను అని చెప్పాడు. అలా సోమయ్య అర్ధరాత్రి వ్యాపారం ఎంతో సజావుగా లాభదాయకంగా జరుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒకరోజు వింజాపురం అనే గ్రామంలోని జమీందారైన భూపతి చీకటి సమయాన అడవి మార్గం గుండా తన ఎద్దుల బండి మీద ప్రయాణిస్తూ ఉండగా దారి తప్పిపోయాడు. అలా ఏరు దగ్గరికి వచ్చాడు. అరే, నేనెక్కడికి వచ్చాను అని అనుకుంటూ ఉండగా అప్పటికే సోమయ్య కోసం చూస్తూ ఉన్న గిరి భూపతిని చూసి వివరం అడుగుతాడు. భూపతి తన గురించి చెప్తాడు. నేను దారి తప్పిపోయాను, నాకు సరైన దారి చెప్పు అని అడిగాడు. అప్పుడు గిరి, అయ్యా, ఈ సమయంలో ఈ అడవి మార్గం అంత మంచిది కాదు. ఇదిగో ఈ ఏరు చివరే మా గ్రామం, ఈ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్ని తిరిగి వెళ్ళండి అని చెప్పాడు. అందుకు భూపతి అంగీకరించి భూపతిని తన తెప్పలో తీసుకుని వెళ్తూ ఉండగా గిరి చేతికి ఒక ఉంగరం కనిపించింది. భూపతి అది చూసి, అరే, ఇది అచ్చం మా నాన్న ఉంగరంలాగానే ఉంది, ఇది నీకెక్కడిది? అయ్యా, ఇది మా ఊరికి సోమయ్య అనే ఒక వ్యాపారం వస్తూ ఉంటాడయ్యా, అతని దగ్గరే నేను ఈ ఉంగరం కొన్నాను అంటూ సోమయ్య వ్యాపారం గురించి చెబుతూ గిరి ఏరు దాటించి ఆ ఊరిలోని తన ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అప్పుడు గిరి భార్య భూపతి నీళ్లు తాగడానికి ఒక చెంబిచ్చింది. ఆ చెంబు కూడా అచ్చం తన ఇంట్లో ఉన్న చెంబులానే ఉంది. దాంతో భూపతికి సందేహం కలిగి ఆ పక్కింట్లో కూడా కొన్ని వస్తువులను చూడగా అతనికి ఆ వస్తువులు తన ఇంటి వస్తువులుగా అనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఈ వస్తువులన్నీ మీరెక్కడ కొన్నారు అని అడిగాడు. అప్పుడందరూ సోమయ్య పేరే చెప్తారు. అప్పుడు భూపతి, ఆ సోమయ్య మళ్ళీ ఎప్పుడొస్తాడు? అయ్యా, ఆయన ఈరోజే వస్తాడు, నేనెళ్ళి తీసుకొస్తాను, వెళ్ళండి, కాని నా గురించి అతనికి చెప్పొద్దు అని చెప్పి గిరిని పంపించాడు. గిరి వెళ్లి సోమయ్యను తీసుకొచ్చి భూపతి ముందు నిలబెట్టాడు. వారిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. అరే సోమయ్య, నువ్వా అని అడగ్గా సోమయ్య వచ్చి భూపతి కాళ్ల మీద పడి, అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మీ ఇంట్లో పనిచేస్తూ మీకు ద్రోహం చేశానయ్యా, కాసుల కోసం కక్కుర్తిపడి మీ ఇంటి వస్తువులు దొంగిలించి ఈ గ్రామంలో అమ్ముతున్నానయ్యా అంటూ సోమయ్య ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు భూపతి, రేయ్, నీకంతగా కాసులు అవసరం ఉంటే నన్నడిగితే నేనే ఇచ్చేవాని కదరా, ఇలా దొంగతనం చేయాల్సిన అవసరమేంటి? నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష తప్పదు అని చెప్పి భూపతి సోమయ్యకి కొరడా దెబ్బలు విధించి, సోమయ్య, నీ తప్పుకి పరిహారం అయ్యింది, ఇదిగో ఈ కాసులు తీసుకుని చక్కగా వ్యాపారం చేసుకో, ఇంకెప్పుడు నాకు కనిపించకు అని చెప్పి సోమయ్యని వదిలేశాడు భూపతి.